అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ఎదుట పెడతానికి ఈరోజు మీ ఎదుగు వచ్చి ఉన్నాను. దేవుని ప్రజలారా గమనించండి. దేవుని వాక్యములో నిర్గమకాండం 25వ అధ్యాయము 19వ వాక్యములో మనము చూసినప్పుడు ఇదిగో నిబంధన మందస్సము కనిపిస్తోంది. నిబంధన మందస్సము మనకి అక్కడ కనబడుతుంది. ఆ నిబంధన మందస్సమున్న పైన ఉన్న కెరూబులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కెరూబులు ఎలా చేయబడి ఉన్నాయో బైబిల్లో మనకి స్పష్టముగా రాయబడి ఉన్నది. ఈ 19వ వచనములో చక్కగా రాయబడి ఉన్నది. ఇదిగో ఆ కొనన ఒక కెరూబు, ఈ కొనన ఒక కెరూబు ఇదిగో ఏకాండముగా అనగా ఆ కరుణాపీఠముతో ఏకాండముగా చేయబడి ఉన్నదని లేఖనములు మనకు సెలవిస్తూ ఉన్నాయి. మరి కొంచెము వివరంగా మనము దీని గురించి తెలుసుకుంటే ఈ కొన ఆ కొనన ఆ కెరూబులు ఉండాలి. ఈ కెరూబులు దేని చూపిస్తున్నాయి అని మనం గమనిస్తే నిబంధన మందసము కింద ఉన్న పెట్టె సంఘానికి గుర్తుగా ఉంటే ఆ పైన ఉన్న కరుణాపీఠం మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగా ఉంటే ఆ రెండు కెరూబులు ఇదిగో దైవజనులకి సూచనగా ఉన్నాయి. ఇప్పుడు క్రీస్తుతో ఏకాండముగా చేయబడిన ఈ దైవజనులు వారి యొక్క ఫరీదులో ఉండాలి. క్రీస్తు మహిమను గాని క్రీస్తుకు కలిగిన ఆ స్థాయిని గాని దొంగిలించే వారిగా ఉండకూడదు. ఇదిగో ముందుకు వస్తే ఆ స్థాయిలో నుంచి కొంచెం ముందుకు వెళితే అక్కడ ఏమవుతుందంటే ఆ రెండు కెరూబుల మధ్యలోకి దేవుని యొక్క మహిమ వస్తూ ఉంది. అది దేవుని యొక్క స్థానం. వెనకాలకి వెళ్ళిపోతే వెనక ఘట సర్పము అంటే పడిపోతాం, లోకములో పడిపోయే స్థాయికి అది చూపిస్తూ ఉంది. అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అపవాది నోట్లో పడిపోయి భ్రష్టులో కంటే ముందుకు వెళ్ళిపోయి దేవుని స్థానం మనం దొంగిలిస్తాము, దేవుని స్థానములో మనం నిలబడదాము. అప్పుడు దేవుని స్థానములు ఉంటే మనకి ఇదిగో గుర్తింపు వస్తుంది, మనకి పేరు వస్తుంది, మనల్ని జనులు పొగుడుతారు, మనల్ని జనులు ఇదిగో వెంబడిస్తారు, ఫాలో అవుతారు అని దేవుని యొక్క స్థానాన్ని దొంగిలించి వారు దేవుని స్థానములో నిలబడిపోతూ ఉన్నారు. ప్రభు ఈ విషయంలో చాలా ఖండితముగా ఖండిస్తూ ఉన్నాడు. నాకు రావాల్సిన మహిమ నేను ఎవరికి ఇవ్వనని ప్రభు తేటగా సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని ప్రజలారా సంఘాలలో సమాజములో జరుగుతున్న ఘోరాతి ఘోరమైన కార్యం ఏంటంటే దేవునికి చెందవలసిన మహిమ, దేవునికి చెందవలసిన గౌరవం, దేవునికి చెందవలసిన స్థాయి ఇదిగో ఒక దైవజనుడు తీసుకుంటూ ఉన్నాడు. ఇది ఎంతవరకు న్యాయము? ఇది ఎంతవరకు మన జీవితాలకి ఇది క్షేమము? ఈ రోజున సంఘములో సమాజములో చాలా మందికి ప్రభు అంటే తెలియదు, యేసు ప్రభు అంటే స్పష్టంగా అర్థము కాదు. కారణం ఏంటంటే చాలా మంది ఆది అపోస్తుల్లాగా, దైవజనుడైన పౌలు గారులాగా, దైవజనులైన పేతురులాగా ఇదిగో ప్రజలకి యేసును చూపించట్లా, యేసు యొక్క స్వభావాలు చూపించట్లా. కారణం ఏంటంటే ఇదిగో మేము ప్రార్థన చేస్తే జరిగింది, నేను చేస్తే జరిగింది, నేను 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 అన్న పదం చాలా మందిలో వస్తూ ఉంది. నేను అన్న పదాన్ని అది మన ప్రభు అయిన యేసుకి సాధ్యం. నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప అన్న పదం దేవునికి వర్తించింది. ఈ రోజున దేవునికి వర్తించిన ఆ ఘనతలు ఈ రోజున మనుష్యుడు పొందుకుంటూ ఉన్నాడు. అందుకనే సమాజంలో ఇదిగో ఆ దుష్టమైన కార్యం, నేను దీన్ని ఏమంటానంటే
ఒక చెదలు పురుగు మనుషులలో దూరి చెదలు పట్టేస్తుంది. మైండ్ మొత్తం, మనసు మొత్తం చెదలు పట్టడం వలన లూసిఫర్ యొక్క ఆత్మ మహోన్నతునికి నేను సమానంగా ఎంచుకుంటాను, ఇదిగో ఉన్నతమైన స్థలములోకి వెళ్ళిపోతాను, తన్ను తాను హెచ్చించుకొని భ్రష్టుడైపోయి ఉన్న లూసిఫర్ యొక్క ఆత్మ అనేకులలో ఈ అంత్య దినాలలో క్రియ చేస్తుంది. ఎందుకనంటే అపోస్తులైన పౌలు గారు చెబుతున్న మాట ఏంటంటే, ప్రతి వారిని కూడా సంపూర్ణులుగా చేసి, ప్రతి విశ్వాసిని, ప్రతి మనిషిని సంపూర్ణంగా చేసి క్రీస్తు ఎదుట నిలబెట్టడమే నా పని అంటున్నాడు. పడగొట్టడం నా పని కాదు, ప్రజలను మాయ చేయటం నా పని కాదు, అబద్ధపు బోధలను బోధించటం నా పని కాదు, ప్రజలందరినీ కూడా నా వైపు త్రిప్పుకోవటం నా పని కాదు. నా పని ఏంటంటే ఇదిగో ప్రజలందరినీ యేసు వైపు త్రిప్పటం నా పని అని దైవజనులైన ఆ పౌలయ్య చెబుతూ ఉన్నాడు. ఈ రోజున మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు నియమించుకున్నాడు? ప్రజల్ని మన వైపు త్రిప్పుకోవటానిక, యేసు వైపు త్రిప్పటానిక? ఆలోచన కలిగి ఉండండి, ఆలోచన చేయండి. ఇది చాలా ప్రమాదం. మన జీవితానికి ఇది ఎటువైపు దారి తీస్తుందో తెలియదు. దీనికి లెక్క చెప్పాలి. అందుకని ప్రభు మన స్థాయి మనకి ఇచ్చాడు. మన ఫరీదులో మనం ఉండాలి. దేవుని స్థాయిను మనము దొంగిలించకూడదు. మనము దేవులము కాదు. అయితే దైవజనుల్ని గౌరవించాలి, కానీ పూజించకూడదు, ఆరాధించకూడదు. దైవజనుని గౌరవించాలి. ఒక తండ్రిగా, ఒక నాయకునిగా, లేక ఒక సేవకునిగా, ఒక కాపరిగా గౌరవించాలి. అతన్ని బాధ్యతలు మనము తీసుకోవాలి. అంతేకాని అతన్ని దేవునిగా ఎంచుకోకూడదు. దేవుని కంటే ఎక్కువగా ఆరాధించకూడదు, పొగడకూడదు. ఈ రోజున పొగడతలు ఎక్కువైపోయినాయి. అమ్మో మా దైవజనుడు చేస్తే, పొగడతలు ఎక్కువైపోయినాయి. ఎవరిని పొగడాలి? యేసయ్యను పొగడండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుని గణపరచండి. మనుషుని పొగడతలు ఇది నాశనానికి దారి తీస్తుంది. అనేకులు నాశనపు ఊబిలోకి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త. దేవుని స్థాయిని మనము దొంగిలించకూడదు. మన స్థాయి మనలో ఉండాలి, మన ఫరీదులో మనం ఉండాలి. మనము మనుషుల చేత కొనియాడబడటానికి లంచాలు ఇచ్చి వాళ్ళకి మన వైపు త్రిప్పుకొని, వాళ్ళని మన వైపు ఆకర్షించుకొని అలా పొరపాట్లు చేయకూడదు. ఎందుకంటే ప్రతి వారు కూడా యేసుకు ఆకర్షించబడాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఆకర్షించబడాలి. నీవు నేను కూడా ఆయనకు ఆకర్షించబడాలి. అందుకనే దేవుని ప్రజలారా గుర్తించండి. ఏ దైవజనుని కూడా పొగిడి దేవునిగా చేసి అతన్ని శిక్ష విధిగా తీసుకురావద్దు. అతను ప్రభు దృష్టిలో దోషిగా చేయమాకండి. విశ్వాసులారా, దేవుణ్ణి అత్యధికంగా మీరు ప్రేమించండి, దేవునికి భయపడండి, దేవునికి లోబడండి. దేవునికి ఇవ్వాల్సిన స్థాయిని ఇదిగో మనుషులకు ఇవ్వమాకండి. మీరు పొగడటం వల్లనే, మీరు ఎత్తుకోవటం వల్లనే వాళ్ళు భ్రష్టులైపోతున్నారు, వాళ్ళు ప్రభువులైపోతున్నారు, వాళ్ళు దేవుళ్ళైపోతున్నారు. తప్పు. ఇది చాలా తప్పు. దేవునికి రావాల్సిన మహిమ ఆయనకే ఇవ్వండి. మనుషులు ఎవరిని కూడా ఇదిగో గణపరచండి, కానీ దేవునికి ఇవ్వవలసిన స్థాయి మనుషునికి ఇవ్వద్దండి. ఇది చాలా ప్రమాదం. నువ్వు చాలా ప్రమాదములో ఉన్నావని గుర్తించి, ఒకవేళ ఇలాంటి ప్రమాదములో ఎవరైనా ఉంటే సరిచేసుకోండి, మారు మనసు పొందండి. ప్రభు మనల్ని దర్శించునుగాక. ఆమేన్.